మరి చూస్తారేంట్రా పరిగెత్తండి. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తి రస్తు. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. సినీ ప్రియకులు వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. సో ఇక్కడ వచ్చేసి సినిమా అప్డేట్స్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో వీడియోని రాజధాని చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ షూటింగ్ భాగం చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి భాగాలుగా అయితే నేనైతే చేయబోతున్నా. షూటింగ్స్ అప్డేట్స్, దాని తర్వాత రిలీజ్, రిలీజ్ అండ్ దాని తర్వాత మిగిలిన అప్డేట్స్ మీదకి అయితే వెళ్ళిపోదాం. సో పోస్ట్ పోన్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, మధ్యలో పోస్ట్ పోన్ గురించి చేసుకుందాం. దాని తర్వాత క్రేజీ అప్డేట్స్ మీదకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి షూటింగ్ అప్డేట్స్ చేసుకుందాం. షూటింగ్ అప్డేట్స్ వచ్చేసి ఫస్ట్ జై బాలయ్య గారితో స్టార్ట్ చేద్దాం. సో బాలయ్య గారి NBK 111 మూవీ షూటింగ్స్ వచ్చేసి ఇప్పుడైతే కాకినాడలో అయితే జరుగుతున్నాయంట. సో లెట్స్ సీ ఇప్పుడు వచ్చేసి ఇది ఎప్పుడు దాకా ఫినిష్ అవుతుందేమో. సో ఇంకా ఇలానే వచ్చేసి బాలయ్య గారి NBK 112 మూవీ వచ్చేసి గ్రాండ్ పూజా సెరమనీ అయితే లాంచ్ అయితే అయింది. అందులోనే వచ్చేసి కొన్ని సీక్వెల్స్ అయితే ఇక్కడైతే మూవీ షూటింగ్ అయితే ఫినిష్ అయితే చేశారంట. సో మరి చూద్దాం ఇది ఎప్పుడు దాకా స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ మీన్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇంకా ఎప్పుడు దాకా ఫినిష్ అవుతుందేమో చూద్దాం. సో ఫస్ట్ NBK 111 కోసం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సెలెక్ట్ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారి మీద వెళ్ళిపోతాం ఇప్పుడు. సో అల్లు అర్జున్ గారి 23rd మూవీ కోసం వచ్చేసి ఇక్కడైతే లుక్ టెస్ట్ వచ్చేసి ముంబైలో అయితే ఇక్కడైతే ఫినిష్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మూవీ టీమ్ వచ్చేసి లుక్స్ వచ్చి కనుక కన్ఫర్మ్ అయిపోతే ఇది వచ్చేసి ఒక లుక్ వీడియోని అయితే రిలీజ్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నారంట. సెలెక్ట్స్ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కిచ్చా సుదీప్ గారి అప్డేట్స్ మీదకి వెళ్ళిపోదాం. సో కిచ్చా సుదీప్ గారి బిల్లారంగా భాషా మూవీ వచ్చేసి ఈ మూవీ షూటింగ్స్ వచ్చేసి జూన్ 27th నుంచి అయితే 26 నుంచి అయితే స్టార్ట్ అయితే అయినాయి, మళ్ళీ రీస్టార్ట్ అయితే అయినాయి. సో లెట్స్ సీ ఎప్పుడు దాకా ఫినిష్ అవుతాయేమో చూద్దాం కిచ్చా సుదీప్ గారి ఈ మూవీ షూటింగ్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ మూవీ వచ్చేసి షూటింగ్ వచ్చేసి ఇప్పుడు దాకా 50% మాత్రమే అయితే ఫినిష్ అయితే అయింది. కానీ హైలైట్ తెలుసా, ఈ మూవీ వచ్చేసి August 26కే రిలీజ్ చేస్తాం అనేసి అయితే వీలైతే అనౌన్స్ చేసినారు. ఇదైతే జరగకపోవచ్చు అబ్బా. సో చాలా టఫ్ జరగడం మాత్రం నాకైతే చూసినాక షాక్ అయినా. 50% జస్ట్ కేవలం 1.5 month లో ఎలా ఫినిష్ చేస్తారు వీళ్ళు అనేసి అయితే నాకైతే నవ్వొచ్చింది యాక్చువల్లీ. సో లెట్స్ ఏమవుతుందేమో. సో ఇంకా 2 months అనుకోండి, 2 months లో వచ్చేసి ఇప్పుడు 2 months మాత్రమే ఉంది. ఇంకా 50% షూటింగ్ ఫినిష్ అవుతుందా? 50% షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని అయిపోద్దా? అవ్వకపోవచ్చు మేబీ. సో ఇదైతే 26th August అయితే రాకపోవచ్చు నా ప్రకారంగా. చూద్దాం మరి అవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన రవితేజ గారు ఇరుముడి మూవీ షూటింగ్ జరుగుతాయి కదా. ఈ ఇరుముడి మూవీ షూటింగ్స్ అయిపోయినాక ఇతను వచ్చేసి డైరెక్ట్ గా వచ్చేసి మారుతి గారి ప్రాజెక్ట్ అయితే వెళ్ళిపోతారంట. యాక్చువల్లీ వచ్చేసి ఇరుముడి తర్వాత వచ్చేసి ఆయన వివేక్ ఆత్రేయ గారితో మరి దిల్ రాజు గారితో వీళ్ళిద్దరితో ఒక్కొక్క మూవీ చేయాల్సినది. కానీ ఇప్పుడు ఆ రెండు పక్కన పెట్టి మారుతి గారితో అయితే చేయబోతున్నారంట. మారుతి గారితో రవితేజ గారు భయం అవుతుంది లైట్ గా. సో రాయాసబ్ ని అలా ఒక రకంగా చేశాడు కదా హర్రర్ కామెడీ అని చెప్పేసి. మరి దీనికి ఏం చేస్తాడో మన మారుతి గారు మంచిగా తీసేస్తే బాగుంటుంది. సో లెట్స్ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రిలీజ్ మీదకి వెళ్ళిపోదామా. కానీ దానికన్నా ముందు రిలీజ్ చూసేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మన రవితేజ గారి గురించి మాట్లాడుతున్నాం కదా, రవితేజ గారితోనే స్టార్ట్ చేద్దాం. బెస్ట్ ఫ్రెండ్షిప్ డే, వన్ ఆఫ్ ది బెస్ట్ డే ఇన్ ద డేస్ లో వచ్చేసి ఫ్రెండ్షిప్ డే. ఆ రోజు గిఫ్ట్ గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి శంభో శివశంభో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది రవితేజ గారిది. సో లెట్స్ రవితేజ ఫ్యాన్స్ రెడీ అయిపోయి చెప్తా. సో ఇంకా 1 month మాత్రమే ఉంది. నెక్స్ట్ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకా అదే మంత్ లో వచ్చేసి మన చిరుమామ బర్త్డే ఉంది కదా 22nd August నా. ఆ రోజు వచ్చేసి సూపర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది అబ్బా. అదేంటంటే శంకర్ దాదా MBBS ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది మరి 22nd August నా మన చిరుమామ బర్త్డే రోజున. సెలెక్ట్ అవుతుందేమో. సో ఇంకా రిలీజ్ మీదకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఆలియా భట్ గారి స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీ వచ్చేసి అల్ఫా, ఈ మూవీ వచ్చేసి July 3rd అయితే రిలీజ్ అయితే కానుంది. సో లెట్స్ ఏమవుతుందేమో, ఎలా పర్ఫామ్ చేస్తుందేమో చూద్దాం. సో ఇంకా ఇంకోటి వచ్చేసి ధనుష్ గారి ఓం మూవీ వచ్చేసి October 16th అయితే రిలీజ్ అయితే కానుంది. సో లెట్స్ అది కూడా ఎట్టుంటుందేమో చూద్దాం. సో మరి ధనుష్ గారి మూవీ October 16th అయితే రిలీజ్ అయితే అవుతుంది అనేసి అయితే అనౌన్స్ అయితే చేశారు. సో లెట్స్ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇరుముడి నుంచి టైటిల్ సాంగ్ ఇరుముడి కట్టు, ఈ సాంగ్ వచ్చేసి 29th June కి వచ్చేసి ఇక్కడ 11:07 AM అయితే రిలీజ్ అయితే అవుతుంది. అండ్ బాహుబలి 3 ఇప్పుడే చెప్పండి, లాస్ట్ లో చెప్తా దీని గురించి లాస్ట్ లో చెప్తా. లాస్ట్ టైం వీడియో అయితే చూడండి. సో ఇంకా ఇది మొత్తానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ పోన్ అయ్యి అడ్రస్ లేని ఈ మూవీస్ ఈ డేట్ కి వస్తాయి, ఈ నెలలో వస్తాయని
అస్సలు తెలియని అప్డేట్స్ ఉంటాయి కదా, ఆ మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్ లిస్ట్ చేసుకుందామా. ఫస్ట్ వచ్చేసి లెనిన్ మూవీ ఇప్పుడు వచ్చేసి అప్లోడ్ రిలీజ్ అయితే అవ్వాల్సినది, కానీ దీని మీద వచ్చేసి మూవీ టీం అలాంటి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయలేదు. సో మరి ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన విశ్వంబర ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ సమ్మర్ లో రిలీజ్ చేస్తామన్నారు, అడ్రస్ లేదు ఇప్పుడు దాకా, కన్ఫర్మ్ డేట్ అయితే రాలేదు. నెక్స్ట్ జననాయకన్ పెద్ద ఈ మూవీ రిలీజ్ కాలే కానీ ఈ మూవీ వెనక పెద్ద మూవీనే జరిగింది ఇంకోటి. సో ఈ మూవీ వచ్చేసి సంక్రాంతిలో రిలీజ్ అవ్వాల్సినది, కానీ సెన్సార్ వర్క్ వల్ల వచ్చేసి ఆగిపోయింది. సో మళ్ళా ఇప్పుడు వచ్చేసి దీని మీద మేకర్ సైడ్ నుంచి ఎటువంటి కన్ఫర్మ్ రిలీజ్ డేట్ అయితే రాలేదు. ఇంకా స్వయంభూ మూవీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫిబ్రవరిలో రావాల్సినది, ఆ మూవీ సైడ్ నుంచి చూసుకున్నా కూడా ఎటువంటి కన్ఫర్మ్ డేట్ అయితే ఇంకా అయితే రాలేదు. సో ఇక్కడ వచ్చేసి ఇది హెవీ విఎఫ్ఎక్స్ వల్ల అండ్ సిజీ వర్క్స్ వల్ల ఏదైతే పోస్ట్ పోన్ అయింది, దీని మీద కన్ఫర్మ్ డేట్ అయితే ఇప్పటికైతే రాలేదు. సో లెట్స్ సీ ఎప్పుడు దాకా వస్తుందేమో చూద్దాం. ట్రైలర్ 2 మూవీ, ఈ మూవీ వచ్చేసి జూలైలో రావాల్సినది, అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ మూవీ అయితే జూలైలో అయితే రాకపోవచ్చు, జూలైలో రాదు అసలు. సో ఇప్పుడు వచ్చేసి దీని మీద కన్ఫర్మ్ డేట్ అయితే ఇంకా అయితే రాలేదు. సో మరి చూద్దాం ఎప్పుడు వస్తుందేమో. ఇంకా నెక్స్ట్ ప్యారడైజ్ మూవీ ఎప్పుడు మార్చ్ 26th రావాల్సినది, ఇంకా అప్పటి నుంచి దాన్ని వచ్చేసి మార్చ్ 26 నుంచి ఆగస్ట్ 21st అయితే వేశారు, కానీ ఆగస్ట్ 21st కూడా రాకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్ గా వదిలిన గ్లిమ్స్ లో వచ్చేసి కన్ఫర్మ్ డేట్ అయితే ఇవ్వలేదు. దీని మీద కూడా అడ్రస్ లేదు, ఎప్పుడు వస్తుందేమో, కన్ఫర్మ్ అయితే తెలియదు ఎప్పుడు వస్తుందేమో. ఏమోబ్బా, నేనైతే నిజంగా దీనికోసం అయితే వెయిట్ చేస్తున్న ప్యారడైజ్ మూవీ కోసము. సో ఆ వదిలిన సాంగ్ అండ్ దానికన్నా ముందు వచ్చిన టీజర్, దీంతో నేనైతే ఈ మూవీ కోసం అయితే ఎగ్జైటింగ్ ఉన్నా. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మిగతా అప్డేట్స్ మీదకి వెళ్ళిపోదాం. అక్కడ వచ్చేసి ఫస్ట్ రామ్ చరణ్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు, RC-17 వచ్చేసి పుష్పాని మించి ఉండబోతుంది అనేసి అయితే చెప్పారు. సో అండ్ ఈ మూవీ 2 parts లో అయితే ఉండబోతుందంట. RC-17 వచ్చేసి సుకుమార్ గారితో అయితే చేయబోతున్నారు, అండ్ ఈ మూవీ 2 parts లో ఉంటదంట, పుష్పాని మించి ఉంటది అనేసి అయితే రామ్ చరణ్ గారు అయితే చెప్పారు. మరి ఎలా ఉంటదా, లెట్స్ సీ ఏమవుతుందేమో. సో మరొకసారి ఇంకా పుష్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ డిబేట్ వస్తుందేమో, రాబోతుందేమో, చూద్దాం ఏమవుతుందేమో. పుష్ప రిలీజ్ అయినప్పుడు దీని మీదనే ఫ్యాన్ వార్డ్స్ అయితే అయినాయి. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అబ్బాయి గురించి మాట్లాడుకుందాం, బాబాయ్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. సో ఇప్పుడు వచ్చేసి బాబాయ్ గారి క్రేజీ అప్డేట్స్, పవన్ కళ్యాణ్ గారి క్రేజీ అప్డేట్స్. అదేం తెలుసా, పవన్ కళ్యాణ్ గారు OG 2 మూవీ కోసం వచ్చేసి హెవీ డేట్స్ అయితే ఇవ్వబోతున్నారంట, ఎక్కువ డేట్స్ అయితే ఇవ్వబోతున్నారంట. అండ్ అలానే వచ్చేసావు అతను ఏం చెప్పింది తెలుసా, క్వాలిటీలో గానీ అండ్ అలానే వచ్చేసి బడ్జెట్ లో గానీ ఎటువంటి కాంప్రమైజ్ ఉండే ప్రసక్తే లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అనేసి అయితే చెప్పారు. సో మరి దీని ప్రకారంగా చూసుకుంటే హైలైట్ అయితే రాబోతుంది OG 2 మూవీ. సో చూద్దాం. ఇంకోటి హైలైట్ తెలుసా ఈ మూవీకి సంబంధించినది, అనుకున్నాం కదా OG మూవీ రిలీజ్ అయినప్పుడు మిక్స్ అవుతుందేమో అనేసి. సో అలానే వచ్చేసి ఈ మూవీలో ఇప్పుడు దానికి వస్తున్న రూమర్స్ ఏంటంటే ప్రభాస్ గారు మరియు నాని గారు కూడా దీంట్లో జాయిన్ అయితే కాబోతున్నారంట. ఇది మాత్రం జరిగితే నాకు మాత్రం పండగ, నాకే కాదు మా సుకృతులకి కూడా ఇంకా పండగ. సో లెట్స్ సీ, ఇది మాత్రం జరగాలి అనేసి అయితే నేను నిజంగా కోరుకుంటున్నా. సో జరగాలి. #ప్రభాస్ అండ్ #పవన్ కళ్యాణ్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బాహుబలి 3 దాని గురించి చెప్పా కదా, అది యాక్చువల్లీ బాహుబలి 3 కాదు, బాహుబలి ఎటర్నల్. సో ఈ మూవీ వచ్చేసి బాహుబలి ఎటర్నల్ వచ్చేసి 2027 లో అయితే రాబోతుందంట. లెట్స్ సీ ఏమవుతుందేమో. సో దీనికోసం నేనైతే ఎగ్జైటింగ్ ఉన్నా. సో బాహుబలి మడ్ చేయి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి ఒకటే పాటలో రిలీజ్ చేసినప్పుడు అయితే అది మాత్రం మిస్ అయిపోయినా, అది నా బ్యాడ్ లక్. కానీ దీన్ని అయితే చూద్దాం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటెడ్ ఉన్నారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 2027 ఇయర్ మొత్తం మా కోసం ఉంటదేమో. సో అక్కడ వచ్చి స్పిరిట్ వస్తుంది, స్పిరిట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ప్రభాస్ ఫ్యాన్స్ కి, మరి బాహుబలి ఎటర్నల్ అయితే వస్తుంది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో గదిగేసి వాళ్ళ వీడియోలో ఉన్న అప్డేట్స్. సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్ ఫనీ నంబర్స్. అదే SSLC చెప్పాలన్నా మళ్ళీ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. తొందరగా 500 సబ్స్క్రైబర్ని చేసేయండి తొందరగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సెండింగ్ ఆఫ్ టు VIPs అఫీషియల్స్. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. చెప్పక్క బాయ్.